హలో ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ2వి బ్లాగ్స్. సండే అంటేనే ఫన్ డే. ఎంజాయ్ చేయకపోతే ఎలా చెప్పండి? మా వాళ్ళందరికీ హాలిడే. 1 డే బిఫోరే ప్లాన్ చేసేసాం లూలు మాల్ వెళ్దామని. మంచిగా ఎంజాయ్ చేసేద్దాం కదా అని. మరి బెంగళూరులో లూలు మాల్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపించాలి కదా. మరి లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదామా? ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయిపోయాం. మేము అండ్ మాతో పాటు ఇంకో 2 ఫ్యామిలీస్. మన జర్నీ మన క్యాంపస్ నుండి డెస్టినేషన్ వచ్చేసి బెంగళూరులో బిగ్గెస్ట్ మాల్ అయిన ది లూలు మాల్. స్టార్ట్ అయ్యే ముందు మీరంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మేము ఉండే ఏరియా హెబ్బల్. ఇక్కడ నుండి లూలు మాల్ ఒక 30 మినిట్స్ పడుతుంది. కానీ బెంగళూరు ట్రాఫిక్ కోసం తెలిసిందే కదా, సో వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో చెప్పలేము. లూలు మాల్స్ ఇండియాలో 9 ప్లేసెస్లో ఉన్నాయి. అన్నింటికన్నా పెద్ద లూలు మాల్ కొచ్చి కేరళలో ఉంది. కొంచెం ఫాస్ట్గానే రీచ్ అయ్యాం. లూలు మాల్ కోసం సపరేట్గా అండర్ పాస్ అయితే ఉంది. అక్కడి నుండి వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు ఏ మాల్లో అయినా మ్యాక్సిమం బేస్మెంట్లోనే పార్కింగ్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా సేమ్. పార్కింగ్ చేసే ముందు ఒక టికెట్ కూడా ఇచ్చారు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎంతసేపు పార్క్ చేస్తే అంత మనీ పే చేయాలి. 1 అవర్కి 20 రూపీస్. బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్కి అంతా సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. కార్ పార్కింగ్ అయితే మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. చాలా కార్స్ పార్క్ చేయొచ్చు. బైక్ పార్క్ చేసి అలా లోపల నుండే మాల్ లోపలికి వెళ్ళటానికి వే అయితే ఉంది. చాలా ఎంట్రీ పాయింట్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ మాల్కి. ఎక్కడి నుండి లోపలికి వెళ్తామో ఎక్కడి నుండి బయటకు వస్తామో గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. ఈ ఎస్కలేటర్ పట్టుకొని అలా మాల్ లోపలికి అయితే వచ్చేసాం. సండే కదా, ఫుల్ రష్గా ఉంది. అస్సలు ఖాళీ లేదు ఇక్కడ. లోపలికి రాగానే మనం వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ లూలు హైపర్ మార్కెట్. ఇండియాలోనే అతి పెద్ద సూపర్ మార్కెట్ ఈ హైపర్ మార్కెట్. లూలు మాల్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ హైపర్ మార్కెట్ ఉంది. ఈ హైపర్ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. చిన్న ఐటెం నుండి పెద్ద ఐటెం వరకు అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ మనం కిచెన్ ఐటమ్స్ చూడటానికి వెళ్ళాం. చాలా టైప్స్ ఉంటాయి. కాస్ట్ కూడా ఎక్కువేం కాదు, రీజనబుల్గానే ఉంటాయి. అండ్ ఏ ఐటెం అయినా క్వాలిటీ విషయంలో వీళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఇక్కడ చాలా సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ వైజ్ ఐటమ్స్ పెట్టారు. ఒక్కో ఐటమ్ ఒక్కో సెక్షన్లో ఉంటుంది. ఈ హైపర్ మార్కెట్ ఎంత పెద్దది అంటే చూడటానికి ఫుల్ డే అయినా కూడా చాలదు. ఇక లూలు మాల్ మొత్తం కంప్లీట్గా చూడాలి అంటే 2 డేస్ అయినా కూడా చాలదు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ డస్ట్బిన్స్ ఉన్నాయి. భలే ఉన్నాయి కదా. అసలు డస్ట్బిన్స్ లానే అనిపించట్లేదు కదా. ఇదంతా హౌస్ డెకరేషన్ సెక్షన్. ఈ సెక్షన్ వచ్చేసి వాష్రూమ్ అండ్ కిచెన్ కి సంబంధించినవి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ మీద చాలా ఆఫర్స్ కూడా పెట్టారు. 10%, 20%, కొన్ని ఐటమ్స్ మీద అయితే 50% ఆఫర్ కూడా ఉంది. ఇక్కడ మంచి టాయ్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా చూసేయండి. ఈ సెక్షన్ అంతా కిడ్స్ అండ్ స్కూల్స్ కి సంబంధించినవి. మా వాళ్ళ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. సో మా వాళ్ళంతా బ్యాగ్స్ అండ్ స్టేషనరీ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. షైనీది ప్లే స్కూలే కదా, తనకి ఆల్రెడీ బ్యాగ్ ఉంది కూడా. సో మేమేం తీసుకోలేదు. ఈ ట్రాలీ మీద సూపర్ ఆఫర్స్ పెట్టారు చూడండి. ఇక్కడ రేషన్ ఐటమ్స్ కూడా అన్నీ దొరుకుతాయి. రకరకాల మసాలా ఐటమ్స్ అండ్ డిఫరెంట్ పప్పులు అన్నీ దొరుకుతాయి. ఈ పికెల్స్ని చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా.
ఇవన్నీ డ్రై ఫ్రూట్ సెక్షన్. ఇక్కడ ఇండియా నుండి మాత్రమే కాదు, ఫారెన్ కంట్రీస్ నుండి కూడా చాలా ఐటమ్స్ ఇంపోర్ట్ చేసి సేల్ చేస్తారు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూసారా, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. డ్రై ఐటమ్స్ చూసాక ఫ్రెష్ ఐటమ్స్ సెక్షన్ అయితే వచ్చేసింది. ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ అవైలబుల్ ఇక్కడ. ఇవన్నీ డ్రై ఫిష్ అండ్ రొయ్యలు అన్నీ మంచిగా ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. ఇదంతా మన ఫేవరెట్ ప్లేస్, నాన్ వెజ్ సెక్షన్. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నాన్ వెజ్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. మనకి ఏం కావాలన్నా ఎంత వెయిటో కట్ చేసి ప్యాక్ చేసి స్టిక్కర్ పెట్టేసి ఇచ్చేస్తారు. మనం బయటికి వెళ్లే ముందు బిల్ కట్ చేయించుకోవటమే. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఈ డేట్స్ ని చూసారా, దుబాయ్, ఖత్తర్ నుండి ఇంపోర్ట్ చేసి ఇక్కడ పెట్టారు. ఇవన్నీ ఫ్రెష్ కర్రీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా దొరుకుతాయి. ఇక్కడే ఫుడ్ ప్యాక్ చేంజ్ చేసుకున్నాం బయటకు వెళ్ళి తినడానికి. మనం క్వాంటిటీ చెప్తే చాలు, ఎంత కావాలంటే అంత ప్యాక్ చేసేస్తారు. హైదరాబాద్ బిర్యానీ, పంజాబీ గ్రిల్, చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసుకున్నాం. సండే కదా, నాన్ వెజ్ లేకపోతే ఎలా చెప్పండి. బయట వేరేగా కూర్చొని తినడానికి ఫెసిలిటీ కూడా ఉంది. 3rd ఫ్లోర్కి వెళ్ళి తినొచ్చు. ఇవన్నీ బేకరీ ఐటమ్స్. ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్. చాలా బ్రాండ్స్ ఉన్నాయి వీటిలో. మనం కొన్ని ఐటమ్స్ అండ్ తినటానికి ఫుడ్ తీసుకొని బిల్లింగ్ చేయించుకొని బయటకైతే వచ్చేసాం. లిఫ్ట్ లో అలా 3rd ఫ్లోర్కి అయితే వచ్చేసాం. 3rd ఫ్లోర్ మొత్తం ఫుడ్ కోర్ట్సే ఉంటాయి. అక్కడే కూర్చొని మనం భోజనం చేసేయచ్చు. కానీ ఇక్కడ చూస్తే అసలు టేబుల్స్ ఖాళీనే లేవు. వీకెండ్ రష్ మామూలుగా లేదుగా. ఎలానో ఒకలా టేబుల్ అయితే దొరికింది. ఫుడ్ తినేసరికి చాలా టైం పట్టేసింది. ఈ ఫుడ్ కోర్ట్ ఎంత పెద్దగా ఉందో, ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీరు కూడా చూసేయండి. అన్ని బ్రాండెడ్ షాప్సే ఉన్నాయి. KFC, మెక్డీ, డొమినోస్, సబ్వే ఇలా చాలా ఉన్నాయి. రష్ చూసారా ఎలా ఉందో. మనం ఇక్కడ ఫుడ్ ఏం తీసుకోలేదు. మనం హైపర్ మార్కెట్ లోనే ఫుడ్ ప్యాక్ చేంజ్ చేసుకొని తీసుకొచ్చేసాం. ఫుడ్ తిన్నాక ఐస్ క్రీమ్ లేకపోతే ఎలా చెప్పండి. అందుకే మంచిగా ఐస్ క్రీమ్ తినేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం. షాపింగ్ చేద్దాం అనుకునేసరికి ఎదురుగా మ్యాక్స్ కనిపించింది. మరెందుకు లేట్ అని మ్యాక్స్లోకి వెళ్ళిపోయాం. ఫోర్త్ ఫ్లోర్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. అక్కడ ఏదో రాజస్థానీ మేళా పెట్టారు. ఓ లుక్ వేసేస్తే పని అయిపోతుంది కదా అని వచ్చేసాం. మా పిల్ల సైన్యాన్ని చూసారా ఎలా స్టంట్స్ చేస్తున్నారో. అయినా సినీ పోలీస్ కూడా ఉంది. ప్రెజెంట్ ఏవో కన్నడ అండ్ ఇంగ్లీష్ మూవీస్ వేస్తున్నారు. క్రికెట్ వరల్డ్ కప్ కూడా వేస్తున్నారు. టికెట్ కాస్ట్ 600 అంట. అలా కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాం నేను మా ఫ్రెండ్స్.
పిల్లలందరూ ఇదిగోండి ఈ టాకింగ్ ట్రీతో బిజీ అయిపోయారు. లూలు మాల్ ఎంత పెద్దది అంటే ఎంత తిరిగినా టైం చాలదు. అరౌండ్ 1కి వచ్చాం, ఇప్పుడు 6 అయింది, కానీ చాలా ఉంది ఇంకా చూడటానికి. చాలా టైం తర్వాత ఇంటికి కూడా వెళ్ళాలి అని గుర్తొచ్చింది. మన లేడీ షాపింగ్లో పడితే ఇల్లు ఎక్కడ గుర్తుంటుంది చెప్పండి. దారిలో కొంచెం సేపు ఇలా టెడ్డీతో మన పిల్లలు ఆడుకున్నాక బయటికైతే వచ్చేసాం. సో ఇదండి బెంగళూరు లూలు మాల్ కహాని. ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కమెంట్ చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.